హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చక్రాలు చేస్తున్నాను. చూడండి, శనగపిండి, ఇదైతే బియ్యం పిండి, బియ్యం పిండి కేజీ, శనగపిండి కేజీ. కలుపుకుందాం బాగా. అందరూ పండగ ముందలు చేస్తారు, ఇంకా నేనైతే ఇంక అప్పుడు కుదరలేదు, ఇప్పుడు చేసుకుంటున్నాను. పుల్లలు కూడా ఉన్నాయి చూడండి, పుల్లల పొయ్యి మండుతుంది. పుల్లల పొయ్యి అయితేనే మనకి బాగుంటుంది, గ్యాస్ పొయ్యి కంటే కూడా. ఇంకా అన్నీ రెడీలో పెట్టుకున్నాను, దగ్గరే ఉన్నాయి చూడండి. ఇదైతే జీలకర్ర, బియ్యం పిండాను, శనగపిండి కలిపాను. దీంట్లో ఇప్పుడు మనం జీలకర్ర వేసుకున్నాం, సరిపోను. బకెట్ చూడండి, ఇది పెయింట్ బకెట్. ఈ డబ్బాలు అయితే డీమార్ట్ తెచ్చాను ఫ్రెండ్స్. ఇంకా 6 డబ్బాలు 89 రూపాయలు. వీటిని బకెట్ ఇట్లా కోసి డబ్బాలన్నీ ఇట్లా పెట్టుకున్నాను. ఇట్లా అయితే ఇంకా మనం పొయ్యి కాడికైనా కానీ ఇట్లా సెట్ ఇట్లా పట్టుకుని తెచ్చుకోవచ్చు. అందుకని ఇలా కట్ చేసి ఇలా పెట్టాను. ఇప్పుడు కారం వేసుకున్నా, సరిపోదు. సాల్ట్ వేసుకున్నా, సాల్ట్ ఇప్పుడు సరిపాటు వేసుకున్నాం. తర్వాత పిండి కలిపినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. ఇందులో సాల్ట్, కారం, జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. జీలకర్ర కాదు, వాము వేసాను. బాగా కలుపుకున్నా. ఇది మొత్తం బాగా మిక్సింగ్ అవ్వాలి. పిండి మొత్తం బాగా కారం, ఉప్పు అన్ని కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇందులోనే ఈ నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కొంచెం వేడి చేసుకోవాలి. మరి అట్లా గోరువెచ్చని నీళ్ళు కలుపుతున్నా. ఒకసారే కాకుండా కొన్ని కొన్ని. ఇదైతే పొయ్యి మండుతుంది. ఫస్ట్ కడాయి పెట్టి నూనె పోసుకున్నా, నూనె వేడైంది. కడాయి వేడైంది ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె పోసుకున్నా. ఇంకా నూనె అయితే వేడైతే ఉంటుంది, మనం పిండి రెడీ చేసుకుందాం. ఏం చేస్తుంది? చక్రాలు చేస్తున్నానా? రేణుకా తింటావా చక్రాలు? పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చక్రాలు చేస్తున్నా. ఈ గిద్దలు అయితే కొంచెం పెద్దయే చూడండి, 3 బెజ్జాలే ఉన్నాయి. ఈ చక్రాల గిద్దలు మావి కాదు, పక్కన వాళ్ళవి. మా దగ్గర అయితే లేవు, వాళ్ళని అడిగి తెచ్చాము. నూనె అయితే బాగా వేడైంది. అలా వస్తుంది, లావుగా వస్తున్నాయి చూడండి. టైం అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ డీమార్ట్లో మొన్న సరుకులు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. చక్రాలు చేయడానికి, చక్రాలు చేసుకోవడానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఇంకా నేను చేయడం అయితే కుదరలేదు, అందుకని ఈరోజు చేస్తున్నాను. చూడండి ఎంత లావు వచ్చాయో.
చూడండి చక్రాలు చూడండి ఎంత వచ్చాయో ఒకసారి. లావుగానే ఉన్నాయి, సన్న చక్రాలు అయితే కాదు, సన్నవి అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే శాంపుల్గా చేశాను నేను, బాగానే ఉన్నాయి. చూడండి చక్రాల గిద్దలు. ఇంక ఈ చక్రాల గిద్దలు అయితే ఇంతంత లావులు వచ్చాయి, అసలు ఏం బాగలేవు. ఇంకా వాళ్ళ కాడ ఇది ఒక్కటే ఉందంట, అందుకని నేనైతే బజార్కి వెళ్ళి మళ్ళీ కళాయి అన్ని దింపి పక్కన పెట్టేసి బజార్కి వెళ్ళి ఈ చక్రాల గిద్దలది కొనుక్కొచ్చాను. చూడండి దీంట్లో 15 ప్లేట్లు వచ్చాయి లోన. ఇదైతే ఇట్లా ఉత్తుకోండి. ప్లేట్లు చూడండి ఎలా వచ్చాయో, 15 రకాలు వచ్చాయి. మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. వాళ్ళని అడిగే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఎప్పటికైనా అన్నాళ్ళైనా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా ఉంచుకుంటే. చూడండి ఇంక ఇవైతే 15 ప్లేట్లు వచ్చాయి కదా. నేనైతే చూడండి ఈ సన్న ప్లేటు చేస్తున్నాను. ఇవి ఇంకా అక్కడే చూడండి ఇదైతే గవ్వలు చేసేది 20 రూపాయలు అంట, ఇది ఒకటి తీసుకొచ్చాను. ఈ చక్రాల గిద్దలది అయితే 300 తీసుకున్నారు. ఇదైతే పిండి జల్లెడి 50 రూపాయలు ఫ్రెండ్స్ తీసుకొచ్చాను. ఇంకా అన్నీ ఎవరిని అడిగే పని లేకుండా అలా అయింది, అన్నీ ఉన్నాయి చేసుకోవచ్చు. ఇంకా చెక్కలు చేసే మిషన్ కూడా తీసుకొచ్చాను. చూడండి ఇది కూడా 300 రూపాయలు పడింది. అది 300, ఇది 300. ఇంక ఈ గవ్వలు చేసేది అయితే 20 రూపాయలు, పిండి జల్లెడి 50 రూపాయలు ఫ్రెండ్స్ తీసుకొచ్చాను వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ కొత్త మనకి ఎవరు ఏమి ఇయ్యరు అపార్ట్మెంట్లో వాళ్ళు, అందుకని నేను వెళ్ళి కొనుక్కొచ్చాను. చెక్కలు అయితే రేపు చేసుకున్నాం, ఇప్పుడు చక్రాలు చేసుకున్నాం. చక్రాల గిన్నెలో లోన్ పెట్టేసి మ్యాజిక్ చేస్తే సౌండ్ తగ్గిండే. ఇప్పుడు ఈ చక్రాల గిద్దలతో చూద్దాం రండి చక్రాలు ఎలా వస్తాయండి. చూసారా, ఇవైతే కష్టం కూడా ఉండదు, ఎట్లా నొక్కుతుంది. అదే గిద్దలు అయితే వత్తాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చక్రాలు కూడా సన్నగా ఉన్నాయి. ఇందాకలో వాళ్ళు ఇచ్చిన గిద్దలు అయితే ఇంతలా ఉన్నాయి, అసలు ఏం బాగలేదు. లోన ఉడకను కూడా ఉడకలేదు ఫ్రెండ్స్, అందుకని అప్పుడప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చాను. చూడండి ఎలా వస్తున్నాయో. చక్రం అయితే కాలింది ఫ్రెండ్స్, చూడండి ఎలా కాలిందో. వరిపిండి తక్కువ వేసి శనగపిండి ఎక్కువ వేసాను. ఇంకా మనం పచ్చిపప్పును ఇంకా రేషన్ బియ్యం కడిగి ఎండబెట్టుకొని ఇంకా అవి మిల్లు వేసుకున్నా కానీ బాగానే ఉంటాయి శనగపిండి కంటే కూడా. రెండోసారి వేసుకున్నాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీలో పండగకి దసరా పండగకి ఏమేమి చేశారు పిండి వంటలు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చక్రాలు అయితే ఈ బకెట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఇంక తినడానికి ఏమి లేవని, ఇంకా సాయంత్రం రోజు స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుండి రాగానే తినడానికి ఏమి లేవు, ఇంకా రోజు బయట నుండి తేవాలంటే తేలేం కాబట్టి అందుకని చేస్తున్నాను. కానీ చక్రాలు చెక్కలు గవ్వలు చేసేది కూడా తీసుకొచ్చాను. గోధుమ పిండి కూడా నిన్న డీమార్ట్లో సరుకులు తెచ్చాను కాబట్టి ఇంకా గవ్వలు, ఇంకా నాకైతే బోర్లు, బియ్య బోర్లు అంటే చాలా ఇష్టం. బియ్య బోర్లు చేస్తాను ఫ్రెండ్స్. ఈ 4 రకాలు చేద్దామని అనుకుంటున్నాను. ఈ 4 రకాలు కూడా నాకు చేయటం వచ్చు.
నాకు చేయటం వచ్చు, మళ్ళీ మా అమ్మమ్మ కూడా ఉంది కాబట్టి ఇద్దరం కలిసి చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ప్లేట్ మార్చాను, ఈ ప్లేట్ చూడండి ఎలా వచ్చాయో. క్యూబ్ నిండి చేశాను, ఇంకా కొంచెం పిండి ఉంది. ఎక్కువేమీ చేయట్లేదు, అన్నీ అవి కొంచెం చేస్తాను. చూడండి ఈ చక్రాలు ఎలా వచ్చాయో. మనకి నచ్చినట్టు ఎన్ని రకాలను చేసుకోవచ్చు. మొత్తం 15 ప్లేట్లు వచ్చాయి మార్చుకోవడానికి. కూడా చక్రాలు చేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కళాయి కూడా దింపుతున్నాను చూడండి. ఈ చక్రాలని బకెట్ నిండా వచ్చాయి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.